వినాయకుడికి ఎలుక వాహనంగా ఎందుకు ఉందో మీకు తెలుసా? ఒక మహారాక్షసుడే ఎలుకగా మారాడు. పూర్వకాలంలో గజముఖుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతను శివుడిని మెప్పించి తనకు ఏ ఆయుధం చేత కూడా మరణం ఉండకూడదని వరం పొందాడు. ఆ వరగర్వంతో లోకాలను పీడిస్తూ దేవతలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. రాక్షసుడి బాధలు ఎక్కువ కావడంతో దేవతలు సహాయం కోసం వినాయకుడిని ఆశ్రయిస్తారు. వినాయకుడు ఆ గజముఖుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించడానికి బదులుగా తన దంతాలలో ఒక దంతాన్ని విరిచి ఆ రాక్షసుడి పైకి విసిరివేస్తాడు. ఆ శక్తివంతమైన దంతం తాకగానే గజముఖుడు తన రాక్షస రూపాన్ని వదిలి అతి పెద్ద ఎలుక రూపంలోకి మారిపోతాడు. అప్పుడు వినాయకుడు ఆ ఎలుకను పట్టుకుని దాని అహంకారాన్ని అణచి, నేను నీకు మరణమివ్వను, బదులుగా నా శక్తిని మోసే వాహనంగా నిన్ను స్వీకరిస్తాను అని అనుగ్రహిస్తాడు. అందుకే వినాయకుడు చిన్న ఎలుకపై కూర్చుని కనిపిస్తారు. ఇది కేవలం వాహనం కాదు, వినాయకుడు తన జ్ఞానం మరియు శక్తితో అతిపెద్ద అహంకారాన్ని సైతం నియంత్రించి అణిచివేశాడని తెలిపే గొప్ప సందేశం.